హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్వప్న తన బెడ్రూమ్లో నగలని పట్టు చీరల్ని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో గ్రాండ్గా జరగాల్సిన నా శ్రీమంతం అమ్మ ఇంట్లో సాదాసీదాగా జరుగుతుంది. బ్యాడ్ టైం అంటే ఇదేనేమో అని నగలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా స్వప్న దగ్గరికి రుద్రాని అండ్ రాహుల్ ఇద్దరు వస్తారు. వచ్చి, ఏంటి స్వప్న, ఈ ఇంట్లో గ్రాండ్గా జరగాల్సిన నీ శ్రీమంతం ఫంక్షన్ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మిడిల్ క్లాస్గా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? దీనంతటికీ కారణం ఆ కావ్యే. కొంచెం ఆ కావ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టు. తన స్వార్థం కోసం ఎవ్వరిని లెక్క చేయటం లేదు కావ్య అని చెప్పి కావాలని స్వప్నని రెచ్చగొట్టడానికి వస్తారు. కానీ స్వప్న వాళ్ళ మాటలు ఏమి వినకుండా, అర్థమైంది, ఏంటా ఇంకా కావ్య పేరు తీసుకురావట్లేదు అనుకున్నాను. మీకు నా మీద ప్రేమ కంటే కావ్యని ఓడించాలనే పట్టుదల, అసూయే ఎక్కువ. నేను మీ మాటలు చచ్చినా వినను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ మాటల్ని కొట్టిపారేస్తుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కనకం అన్ని లెక్కలు వేసుకొని ఎలా అయినా 20,000లోనే శ్రీమంతం చేయాలి అని చెప్పి ఇంకా అన్ని కుర్చీలు, టెంట్, అన్ని సామాన్లన్నీ సగానికి సగం తగ్గించేస్తుంది. ఫ్రూట్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రూట్స్తో మేనేజ్ చేయాలని చాలా లో బడ్జెట్తో ప్లాన్ చేస్తుంది కనకం. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. స్వప్న శ్రీమంతం పండగ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోతాయి. కనకం హ్యాపీగా అన్ని అరేంజ్మెంట్స్ తన ఇంట్లో చేస్తూ ఉంటుంది. అప్పుడే దుగ్గిరాల ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనకం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా కనకం వాళ్ళ ఇంటిని చూస్తూ అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి అలా ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు. కావ్య కూడా చాలా హ్యాపీగా సింపుల్గా రెడీ అయ్యి ఫంక్షన్కి వస్తుంది. కావ్య, ఇందిరాదేవి, అపర్ణాదేవి ఇంటి వైపు చూస్తూ, ఇల్లు చాలా చక్కగా అలంకరించారు. ఉన్నంతలో చేసుకోవడంలో కనకంకి సాటి ఇంకెవరూ రారు. కనకం చాలా బాగా చేస్తోంది అని అపర్ణాదేవి అంటారు. ఇంకా స్వప్న కూడా కార్ నుంచి దిగుతుంది. ఒక నార్మల్ శారీలో ఉంటుందన్నమాట స్వప్న. కావ్య స్వప్న వైపు చూస్తూ, అక్క, ఈరోజు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? తెలుగింటి ఆడపడుచులాగా నిండుగా చాలా బాగున్నావక్క అని అంటుంది కావ్య స్వప్నని. స్వప్న మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. రుద్రాని, నా కోడలు తెలుగింటి ఆడపడుచులా ఉన్న విషయం పక్కన పెట్టు, నువ్వు మాత్రం చాలా ఘోరంగా ఉన్నావు, పేదింటి నుండి వచ్చిన పేద కోడల్లా ఉన్నావు అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా తడబడుతుందనమాట కావ్య. ధాన్యలక్ష్మి, అవును, ఏంటది, మెడంతా బోసిగా ఉంది, అయినా నీకు లేక ఏదో దివాలా తీసిన వాళ్ళలా, ఏదో అప్పుల పాలైన వాళ్ళలా ఆ తయారు ఏంటి, ఆ మేకప్ ఏంటి, కనీసం మెడలో ఒక నెక్లెస్ కూడా వేసుకోలేదు, ఏంటిదంతా? అక్క, నీకిప్పటికైనా కావ్య గురించి అర్థమైందా? మనం తన్ని ఇంట్లో ఏదో టార్చర్ పెడుతున్నట్టు అందరికీ చెప్పాలనుకుంటుందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇందిరాదేవి అలా చూస్తూ ఉంటుంది కావ్య వైపు. అపర్ణాదేవి, కావ్య, వాళ్ళు అన్నారని కాదు, అయినా నగలెందుకు వేసుకోలేదు కావ్య? ఇది శ్రీమంతం ఫంక్షన్ కదా, అందరూ నిండుగా ఉండాలనే ప్రయత్నిస్తారు. మరి నువ్వెందుకు ఇంత సింపుల్గా రెడీ అయ్యి వచ్చావు? అయినా నేను నీకు నగలిచ్చాను కదా, వాటిని ఎందుకు వేసుకోలేదు అని అడుగుతుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా రాజ్, కావ్య షాక్ అయిపోతారు. ఇదేంటి, నగలు తాకట్టు పెట్టిన విషయం వీళ్ళకి తెలీదు, తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది, అయినా ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట కావ్య. రాజ్, పాపం కళావతి నగలు తాకట్టు పెట్టారనే విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద గొడవ చేస్తారు, నేనే ఎలా అయినా కవర్ చేయాలి అని. ఏంటి కళావతి, మమ్మీ అడుగుతుంది కదా, సమాధానం చెప్పవేంటి అని అంటాడు రాజ్. ఇంక పాపం కావ్య సైలెంట్గా ఉంటుంది. సరే, నువ్వు చెప్పొద్దు, నేనే చెప్తాను. మమ్మీ, తన్ని నగలు వేసుకోమని చెప్పాను, కానీ తనకి పాపం ఏదో స్కిన్ దగ్గర ర్యాష్ లాగా వచ్చిందంట, నగలు వేసుకుంటే ఇంకా ఇబ్బంది పడుతుందని చెప్తే నేనే వద్దన్నాను మమ్మీ అని అంటాడు పాపం రాజ్. ఇంకా కావ్య అభిమానంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో అవునా, నాకు చెప్పలేదే అని అంటారు అపర్ణాదేవి. అంత పెద్దదేమీ కాదత్తయ్య గారు, మళ్ళీ ఇబ్బంది పడతాననే వేసుకోలేదు. సరే రండి లోపలికి వెళ్దాం అని కావ్య అందరినీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా కనకం స్వప్నకి ఎదురొచ్చి, ఆహా,
మీ అందరికీ చెరొక 100 ఏళ్ళు. ఇప్పుడే మీరు రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. రండి రండి, కూర్చోండి. స్వప్న, ఎంత బావున్నావే. నువ్వు ఇలా ఉండడం చూస్తానని నేనస్సలు ఊహించాను. ఎందుకంటే దుగ్గిరాలేంటి కోడలివయ్యావు కదా. రా కూర్చో, లోపలికి తీసుకువెళ్తాను రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తుందనమాట కనకం. ఇంకలా అందరూ చైర్స్ వైపు చూస్తూ ఉంటారు. ఇలాంటి చైర్స్లో కూర్చోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది రుద్రాణి. రుద్రాణి, మీకు ఇవాళ నడుము విరగకపోతే చూడు. రుద్రాణి గారు, నాకు తెలుసు మీరు ఇలా అంటారని. అందుకే మీకోసం మహారాణి చైర్ తెప్పించాను. అదిగో అక్కడ నా శాల్వా కప్ ఉందే, అదే చైర్. ఇంకా రుద్రాణి కరెక్ట్గా చైర్లో కూర్చోబోతుంటే ధాన్యలక్ష్మి వస్తుంది. ఏంటి మహారాణి చైర్ మీలకు మాత్రమేనా, మాకు లేదా అని అడుగుతుంది. మీకోసం కూడా తీసుకువస్తాను, ఒక్క నిమిషం. రుద్రాణి గారు కూర్చోండి అని అంటుంది. ఇంకా రుద్రాణి కూర్చోగానే ఒక్కసారిగా రుద్రాణి భడేలని చెప్పి కింద పడిపోతుంది. ఇంకా రుద్రాణిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట స్వప్న, కావ్య. వీళ్ళందరికీ నవ్వొస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటారు. నన్ను లేపరా అని అంటుంది రుద్రాణి. వస్తున్నాను మమ్మీ అని చెప్పి వెంటనే ఇంకా లేపేస్తాడనమాట రాహుల్. ఇంకా పైకి లేపుతూ ఉంటాడు పాపం రుద్రాణిని. ఏంటిది, ఇలాంటి దిక్కుమాల చైర్ని ఎవరు ఇక్కడ పెట్టింది అని అంటారు. అయ్యో, మేం పేదవాళ్ళమండి, మా దగ్గర ఇలాంటివే ఉంటాయి, కొన్ని అర్థం చేసుకోండి. అయినా ఇలాంటి చైర్ పెట్టినందుకు వాడిని అనాలి. రే శ్రీను, ఈ చైర్ ఇక్కడిని తీసుకువెళ్ళు, రండి రండి అని చెప్పి ఇంకందరినీ లోపలికి తీసుకువెళ్తుంది కనకం. ఇంకా స్వప్న మాత్రం పాపం చాలా డల్గా ఉంటుంది. స్వప్నను రూమ్లోకి తీసుకువెళ్తుంది కనకం. ఏంటే స్వప్న, నీకు అంగరంగ వైభవంగా శ్రీమంతం జరగట్లేదని బాధపడుతున్నావా అని అడుగుతుంది కనకం. అవునమ్మా, నిజం. నేనెందుకు అబద్ధం చెప్పాలి, నేను నిజమే చెప్తున్నాను. నాకు రిచ్గా జరగలేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకోలేదు. నాకు నచ్చినట్టు జీవితాన్ని మలుచుకోవాలని నేను ప్రయత్నించాను, మలుచుకున్నాను. కానీ ఇక్కడ కావ్య ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు కావ్య ఇంతలా స్వార్థంగా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని అంటుంది స్వప్న. కనకం పాపం జాలిగా స్వప్న వైపు చూస్తూ ఉంటుంది. చూడు స్వప్న, నీకు దానికి అదే తేడా. నువ్వు నీ గురించి, నీ సంతోషం గురించి, కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటావు. కానీ చిన్నప్పటి నుండి నేను దాన్ని చూస్తున్నాను. అది దాని గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. నేనే బాగుండాలి అని కోరుకుంటుంటే అది ఇప్పుడు ఇలా ఉండేదే కాదు. అది అందరి గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ మా ఇంట్లో సడన్గా శ్రీమంతం జరిపించమని అది చెప్పింది అంటే దానికి ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఇప్పుడు ఇలాంటి విషయాల్లో బాధపడకూడదు, సరేనా? నవ్వుతూ ఉండు అని ధైర్యం చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది కనకం. ఇదంతా దూరం నుంచి రుద్రాణి అండ్ రాహుల్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు. ఏదో జరుగుతుంది అంటే ఆ కావ్య కావాలనే ప్లాన్ వేసి కనకాన్ని ఇక్కడికి పిలిపించిందనమాట. కనకాన్ని పిలిపించి తనతో కావాలనే ఇలా చేయించిందనమాట. అంటే ఏదో జరుగుతుందిరా, అదేంటో మనం తెలుసుకోవాలి అని అంటుంది రుద్రాణి. మమ్మీ, నిన్న నైట్ కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా తెలుసుకొని తీరుదాం మమ్మీ. నేను ఒక మేనేజర్కి చెప్పి పెట్టానులే, వాడు ఏం జరుగుతున్నా మనకి అప్డేట్ ఇస్తాడు, సరేనా అని అంటుంది రుద్రాణితో రాహుల్. సరే అని చెప్పి ఇంకా పక్కకు వెళ్ళిపోతారు రాహుల్ అండ్ రుద్రాణి. ఇది ఇలా ఉండగా ఇంకా పాపం స్వప్నని అలా ఇంకా చైర్లో తీసుకొచ్చి కూర్చోపెడతారు. కనకం, స్వప్న కోసం మీరొక చీర పెట్టాలి, గుర్తుందా అని అడుగుతారు ధాన్యలక్ష్మి. గుర్తుంది, కానీ మేము పేదవాళ్ళం కదండి, మా దగ్గర అది కట్టుకునేలాంటి కాస్ట్లీ శారీస్ ఎక్కడుంటాయి. స్వప్న, ఇప్పుడు కాదు, బిడ్డ పుట్టాక నీకు మంచి చీర కొంటాను, సరేనా? ఇప్పుడు కాస్త అడ్జస్ట్ చేసుకో. ఈ చీర నువ్వు కట్టుకోవని తెలుసు కానీ అని పాపం ఒక నార్మల్ శారీని తీసుకొస్తుంది కనకం. అమ్మా, ఏంటిది, ఇలాంటి చీర మా ఇంట్లో శాంత కూడా కట్టుకోదు అని అంటుంది స్వప్న. అప్పుడే రుద్రాణి, మరే కరెక్ట్గా చెప్పావు స్వప్న, ఇలాంటి శారీ ఇస్తే పాపం స్వప్నకి ఏం నచ్చుతుంది అని అంటుంది రుద్రాణి. కావ్య, రుద్రాణి గారు, మీరు కావాలని నొప్పించే విధంగా మాట్లాడకండి. మా అమ్మ పరిస్థితి ఏంటో మాకు బాగా తెలుసు. అక్క, ఈ ఒక్కసారికి అని అంటుంది. హేయ్, నువ్వు అసలు నాతో మాట్లాడద్ది, ఇదంతా నీ వల్లే వచ్చింది అని ఇంకా బాధపడుతూ ఉంటుంది పాపం స్వప్న. అక్క, నిన్ను బాధపడుతున్నానని తెలుసు, కానీ
ఇలా చేయడం వెనుక చాలా చాలా బాధ దాగుందక్క అని మనసులో అనుకుంటుంది కావ్య. ఇంకా అలా కార్యక్రమంలో ఫ్రూట్స్ కూడా ఇంకా పెడతారు కదా, కరెక్ట్గా ఫ్రూట్స్ అనేవి పెట్టేలోపు కిందేమో ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఉంటాయి, పైన ఏమో నార్మల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా వాటిని జాగ్రత్తగా తీస్తుంది కనకం. ఎలా అయినా ఇవి ఎవరికి తెలియకుండా చేయాలి. స్వప్నకి చెప్దామంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరి ముందు రాంతాంతం చేస్తుంది, అందుకే చెప్పకూడదు. మెల్లగా తీసి మెల్లగా కింద పెట్టేస్తాను అని వెంటనే ఇంకా పళ్ళును తీసుకుని ఒళ్ళో పెడుతుందనమాట కనకం. ఇంకా ఫ్రూట్స్ని తీసుకుంటుంది స్వప్న. అలా ఇంకా రుద్రాని వీళ్ళందరూ కూడా రేయ్ ఆ ఫ్రూట్స్ ఏదో తేడాగా ఉన్నాయి కదా అని అంటారు. అవును మమ్మీ, మామూలు ఫ్రూట్స్ మెరుస్తూ ఉంటాయి, ఇవి వాటికంటే ఎక్కువ మెరుస్తున్నాయేంటి అంటే ఏదో జరుగుతుంది మమ్మీ అని అంటాడు రాహుల్. నేను ఖచ్చితంగా అదేంటో తెలుసుకుంటాగా అని ఇంకా అలా పసుపు అవి రాయడానికి వెళ్తుందనమాట స్వప్న దగ్గరికి రుద్రాని. వెళ్ళి ఇంకా కరెక్ట్గా ఒళ్ళో ఉన్న ఫ్రూట్స్ అనేవి కింద పడిపోయేలా చేస్తుంది. కింద పడిపోయేసరికి అవి ఒక్కసారిగా ప్లాస్టిక్ ఫ్రూట్స్ అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా బయట కూర్చొని భోజనం చేసే వాళ్ళకు కూడా కనకం రేయ్ అందరికీ తక్కువగా వడ్డించరా, ఎక్కువగా వడ్డించద్దు సరేనా అని చెప్పి ఇంకందరికీ చెప్పేసి అలా లోపలికి వచ్చి చూసేసరికి ఫ్రూట్స్ అన్ని దొరుకుతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా రాహుల్ ఒక ఫ్రూట్ తీసుకుంటాడు. తీసుకొని చూసేసరికి మమ్మీ ఇది ప్లాస్టిక్ ఫ్రూటు అని అంటాడు రాహుల్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా కావ్య కూడా షాక్లో ఉండిపోతుంది. కనకం ఇంటి లోపలికి వచ్చి చూసేసరికి అవి ప్లాస్టిక్ ఫ్రూట్స్ అని తెలుస్తాయి. ఒక్కసారిగా తన ఒళ్ళో ఉన్న ఫ్రూట్స్ అన్ని విసిరి కొడుతుందనమాట స్వప్న. షాక్ అయిపోతుంది కనకం. కావ్య ఇదంతా నీ వల్లే జరిగిందే. ఏదో ఆ ఇంట్లో మహారాణిలా నచ్చింది చేసుకుంటూ బ్రతుకుతున్నాను, ఈ ఇంట్లో శ్రీమంతం జరిగేలా చేశావు, అమ్మని ఇబ్బంది పెట్టిన దానివయ్యావు. ఇప్పుడు అమ్మ ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటున్నాను. అయినా ఎందుకు నీకు ఇలా చేస్తున్నావు? కేవలం నువ్వు మాత్రమే హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళకి ఎలా పోయినా పర్లేదనేలా నువ్వు ఎందుకు మారిపోయావు? ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు కోరికలు ఆశలు ఉంటాయి. నేను శ్రీమంతం హ్యాపీగా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. కానీ సడన్గా అమ్మ వచ్చింది, హ్యాపీనెస్ అంతా తీసేసింది. ఈ ఇంట్లో అయినా ఏదో మనకి తగ్గట్టు జరిపిస్తారని అనుకున్నాను, కానీ ఇంత కటిక పేదరికంలో ఉన్నారని నేను అస్సలు ఊహించలేదు. దీనంతటికీ కారణం అమ్మ కూడా కాదు, నువ్వే దీనంతటికీ కారణం. ఏం చేసుకుంటావే? డబ్బుల్ని ఏం చేసుకుంటావు? పైనుండి కోకొల్లలుగా వర్షం కురిపించుకుంటావా? కురిపించుకో, ఏమైనా చేసుకో. కానీ ఒక్కటి చెప్తున్నాను విను, నన్నిప్పుడు బాధ పెడుతున్నావు కదా, ఖచ్చితంగా నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి పాపం అక్క నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది స్వప్న. కావ్య పాపం బాధపడుతుంది. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి ఇదంతా నా వల్లే కదా అని అంటారు. లేదండి, నేనే అక్కని బాధ పెట్టాను, దాని పరిస్థితిని అర్థం చేసుకోకుండా చేశాను. అయినా అక్క ఇంతలా బాధపడుతుందని నేను ఊహించలేదండి అని పాపం చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది కావ్య. రుద్రాని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకున్నారు కదా ఎందుకు ఈ కావ్య ఇలా మారిపోయిందో. నేను ఒక్కదాన్ని మాట్లాడినప్పుడు ఎవ్వరూ నా మాటని పట్టించుకోలేదు, కనీసం నేను చెప్పింది కూడా అర్థం చేసుకోలేదు. కావ్యకే అందరూ వత్తాసు పలికారు. కానీ ఇప్పుడు సొంత తోడపుట్టిన అక్క విషయంలోనే కావ్య ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంది అంటే ఇంకా ఎలాంటి విషయాల్లో ఎలా ఉంటుందో, ఫ్యూచర్లో మనల్ని ఏ పొజిషన్కి తీసుకువెళ్తుందో మీరే అర్థం చేసుకోండి అని రుద్రాని అక్కడి వెళ్ళిపోతుంది. స్వప్న పాపం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా స్వప్న అలా ఏడుస్తుంటే రుద్రాని స్వప్న దగ్గరికి వెళ్తుంది. నేను చెప్పాను కదా స్వప్న, నిన్న నేను చెప్తే అస్సలు నువ్వు నమ్మలేదు, కానీ ఇప్పటికైనా నమ్ముతున్నావని అనుకుంటున్నాను. ఇప్పటికైనా నీ చెల్లి నీకు ఎంత అన్యాయం చేస్తుందో అర్థం చేసుకో. ఆస్తి కావాలని పోరాడు, అప్పుడే మనం అనుకున్నది సాధించచ్చు అని కావ్యకి చెప్తుంది. ఇంకా కావ్య గురించి లేనిపోని చెప్తూ ఉంటుంది రుద్రాని స్వప్నకి. ఇంకా స్వప్న కూడా ఆలోచించుకుంటుంది, నువ్వు చెప్పావని నేను ఇలా చేయను, నా కోసం నా బిడ్డ కోసం నేను ఇలా చేస్తాను, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఆస్తి ఎలా రాదో చూస్తాను అని స్వప్న ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతుంది కారులో. ఇంకా పాపం కనకం ఏడుస్తూ ఉంటుంది. కనకం దగ్గరికి అపర్ణాదేవి ఇందిరాదేవి వస్తారు. వదిన, మేము రోజు సంపాదించుకొని బ్రతికేవాళ్ళం, అలాంటిది అది ఇప్పుడు హంగులు ఆర్భాటాలు కావాలంటే సడన్గా ఇలా చేయమని అడిగితే
నేను చేయలేకపోయాను. కూతుర్ని బాధ పెట్టాను. నాకు నాకు చాలా బాధగా ఉంది వదిన అని పాపం బాధపడుతూ ఉంటుంది. పాపం కనకం నీ శక్తికి మించి నువ్వు చేశావు. ఈ విషయంలో నిన్ను తప్పు పట్టడానికి లేదు. అయినా ఎవరి తప్పో ఎవరికీ అర్థం కావట్లేదు. కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మాకే అర్థం కావట్లేదు. కానీ కారణం లేకుండా కావ్య ఇది చేయదని మాత్రం నాకు బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ వల్ల అని నువ్వు బాధపడద్దు అని చెప్పి అలా అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతారు ఇందిరాదేవి అండ్ అపర్ణ కూడా. అలా ఇంకా అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు. స్వప్న దగ్గరికి వస్తుంది కావ్య. అక్క, నేను ఒకసారి చెప్పేది అని అంటుంది. వద్దు, నాకేమీ చెప్పద్దు, నాతో ఏమీ మాట్లాడద్దు. అసలు నువ్వు నాతో మాట్లాడుతుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇప్పుడు అందరి ముందు ఇందిరాదేవి అమ్మమ్మ గారి పెద్దల సమక్షంలో ఇప్పుడు అడుగుతున్నాను. తాతయ్య గారు కోమాలోని వెళ్ళి నీ కాస్తంతా ఇచ్చే అధికారం ఇచ్చారు కాబట్టి ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు, నా ఆస్తి వాటా నాకు ఇచ్చేయండి అని అంటుంది కావ్యతో స్వప్న. అక్క వద్దు, అలాంటి నిర్ణయం తీసుకోవద్దక్క అని అంటుంది కావ్య. ఏయ్, నీతో నాకేంటే? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఉమ్మడి ఆస్తి అని చెప్పి మీరు కార్లు షికారుల్లో బాగానే తిరుగుతున్నారు, కానీ మాకు ఒక్క కారు కూడా ఉంచలేదు. మీరు బయట భోజనాలు చేసి వస్తారు, కానీ మాకు ఒకే టిఫిన్, ఒకే కూర, ఒకే భోజనం, ఒకే టీ, ఒకే కాఫీ భరించడానికి నాకేమీ అవసరం లేదు. తాతయ్య గారు నా పేరుపై ఆస్తి రాసిచ్చారు, ఆ ఆస్తి నాకు ఇచ్చేయి. నేను ఎలా అయినా నా కొడుకుతో బ్రతుక్కుంటాను, ఏదో ఒకటి చేస్తాను, నా ఆస్తి నాకు కావాల్సిందే అని అడుగుతుంది స్వప్న. అక్క, ఇంతసేపు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని నేను నిన్ను ఏమీ అనలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నానక్క, ఆస్తి ముక్కలయ్యే సమస్యే లేదు. ఆస్తిని నేను ఎవ్వరికి రాసి ఇవ్వను అని గట్టిగా చెప్తుంది కావ్య. అది చెప్పడానికి నువ్వు ఎవరు? తాతయ్య గారి ఆస్తి నీ పేరు మీద పెట్టారంటే ఆయనకు కూడా తెలియదు కాబట్టే. నువ్వు ఇంతటి ఘోరాలు చేస్తావని తెలిస్తే ఎప్పుడో నిన్ను అసహించుకొని బయటికి గెంటేసేవారు మా నాన్న అని అంటుంది రుద్రాణి గారు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని అంటుంది. ఏయ్, ఏంటే మా అత్తనంటున్నావేంటి? నువ్వు తప్పుడు పనులు చేసి నువ్వు నీ పనుల కోసం, నీ స్వార్థం కోసం అందరినీ వాడుకుంటుంటే మేమెందుకు ఊరుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఆస్తి రాసిస్తావా రాసివ్వవా అని గట్టిగా అడుగుతుందనమాట స్వప్న. కరెక్ట్గా అదే టైంకి రాజ్, ఆపండి కళావతి, నువ్వు ఇన్ని అవమానాలు భరిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. చూడు కళావతి, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకోలేదు, కానీ నువ్విలా బాధగా ఉంటే మాత్రం నేను భరించలేను. ఇప్పుడే చెప్తున్నాను, అందరూ వినండి. కళావతి ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే అని అంటాడు రాజ్. ఏమండి? వద్దు, మీరు ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు అని అంటుంది కావ్య. లేదు, నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను. ఇంకా నువ్వు అవమానాలు పడుతుంటే నీ భర్తగా నేను భరించాలనుకోవటం లేదు. కళావతి ఇలా చేయడానికి కారణం నేనే అని అంటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కావ్య. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వా? ఈరోజు అనుకుంటా నీకు నీ భార్యపై ఇంత ప్రేమ పుట్టింది. అయినా రాజుకేదో మంత్రం వేసినట్టు ఎలా మారిపోయాడో, ఇదంతా ఎలా చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది రుద్రాణి. అత్త, నేను చెప్పేది ఒకసారి సరిగ్గా వినండి. ఎందుకు కళావతి ఇలా చేస్తుందంటే, మనకి 100 కోట్ల అప్పు ఉంది అని నిజం చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి, అప్పా? 100 కోట్ల అప్పా అని అందరూ షాక్లో ఉంటారు. అవును, కళావతి ఒక్కదే ఆ భుజాల్లో మోస్తుంది. కళావతినే అన్ని బరువు బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ని ఫినిష్ చేసి తర్వాత ఆ అప్పుని తీర్చాలని, ఈలోపు ఆ నందగోపాల్ని పట్టుకోవాలనే మేమిదంతా చేస్తున్నాం. కానీ మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారు, మళ్ళీ ఎక్కడ ఈ ఇంట్లో తగాదాలు వస్తాయని, మళ్ళీ ఎక్కడ ఆస్తుల కోసం గొడవ పడతారోననే మేము ఇన్ని రోజులు చెప్పకుండా సైలెంట్గా ఉన్నాం. కానీ మీరు ఇంత చేశాక కూడా కళావతిని అర్థం చేసుకోకపోతే
నేనేమీ చేయలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అందరూ కావ్య దగ్గరికి వస్తారు. కావ్య, ఇంత భారాన్ని మనసులో మోస్తూ పైకి కఠినంగా ఎలా ఉండగలిగావే అని అడుగుతుంది స్వప్న. అక్క, నేను అప్పుడేమీ బాధపడలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కానీ నువ్వు, ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతేనే నాకు బాధేస్తుందక్క అని పాపం బాధపడుతుంది కావ్య. కావ్య, ఎందుకమ్మా అలా అనుకుంటావు? చూడు, అందరూ నీ వెంటే ఉంటారు, ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటారు. కాబట్టి నువ్వు ఏమీ బాధపడద్దు. ఈ సమస్యని అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని చెప్పి ఇంకా అలా పాపం అందరూ ఓదారుస్తూ ఉంటారు కావ్యని. ఇంకా రుద్రాని రాహుల్ మాత్రం ఒకటనుకుంటే ఒకటైంది. ముసలోడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటుంది రుద్రాని. మామ్, నీకే అలా ఉంటే నాకింకెలా ఉండాలి? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటాడు. ఇంకా అలా రాహుల్ అప్పుడే ఇంకా రాహుల్ దగ్గరికి వస్తారనమాట రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజు వచ్చేసరికి, ఏంటి మళ్ళీ కళావతిని ఎలా అందరి ముందు అవమానించాలి, ఎలా కిందకి దించాలి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు నేను ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. కళావతి నా భార్య. కళావతిని ఎప్పుడైనా ఇంకే మాటైనా ఎవరైనా అనాలనుకున్నా తన్ని మళ్ళీ ఏదైనా దిగజార్చడానికి ప్లాన్ చేయాలనుకున్నా ఈ రాజ్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు, గుర్తుపెట్టుకో అత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా రాజ్ కావ్య అలా కలిసిపోయేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.